ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం రోజున మేషరాశి వారికి రాత్రి 8:30 తర్వాత జరిగేది ఇదే. ఈ మేషరాశి వారికి రాత్రి 8:30 తర్వాత ఏం జరుగుతుంది? అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగం నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలున్నా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఇక వివరాలకి వెళ్తే గనక ఈ మేషరాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. అలాగే ఈ మేషరాశి వారి వ్యక్తిత్వం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, ఇతరులకి మేలు చేయటానికి చాలా ముందుంటారు. ఇతరులను ఎప్పుడు కూడా ప్రశ్నిస్తే అంటే చాలా మంచి, అంటే వారి మనస్సు హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా ఇతరులను సంతోషంగా ఉంచడమే తప్ప ఇతరులను బాధ పెట్టడం అనేది ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడైనా సరే ఈ రాశిలో జన్మించిన వారు అందరినీ కూడా సంతోషంగా చూసుకుంటారు, అందరినీ కూడా సంతోష పెడుతూ ఉంటారు. ఎవరిని ఒక మాట కూడా అనరు. వీరి వల్ల నొచ్చుకునే విధంగా అస్సలు ఎక్కడ కూడా ప్రవర్తించరు. ముఖ్యంగా వీరిది దాన గుణం అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మం గుణం కలిగినటువంటి వ్యక్తులు ఇతరుల పట్ల మంచి ప్రేమానురాగాల్లో ఉంటారు. వీరు తినకపోయినా పర్లేదు, కానీ ఎదుటివారి యొక్క కడుపు నింపాలి అనేటువంటి వ్యక్తిత్వం ఈ మేషరాశి వారిది. ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు, సమాజంలో కూడా పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు. అలానే ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతరులను అంటే ఏ కారణంగా కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అయితే ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు ఎవరికి మంచి చేయాలని అనుకుంటారు. అలాగే వీరు చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తులు. అయితే ఏదైనా అనుకుంటే మాత్రం తప్పకుండా సాధించి తీరుతారు. గట్టి మొండి పట్టుదలతో ఉంటారు. ఈ మేషరాశి వారు నలుగురికి సాయం చేసే వ్యక్తులు. అలాగే అన్నదానం వంటివి అధికంగా చేస్తారు. అంతేకాదు ఎవ్వరు ఆపదలో ఉన్నా సరే ఇట్టే ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులకు సహాయపడుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చిన్న ఆపదలో వారి ముందుకు వచ్చిన వారు మాత్రం వారికి తోచిన సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తిని కలిగి ఉండేవారు ఈ మేషరాశి వారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అంతేకాదు ఈ సమయంలో వారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇతరులతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అలానే విదేశీలకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విదేశంలో ఎవరైతే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ మేషరాశి వారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు రావచ్చు. అక్కడ వెళ్ళి మీరు బాగా సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు దూర ప్రయాణాలు చేసే ముందు తూర్పు వైపున ప్రయాణించాలి. తూర్పు దిక్కు ప్రయాణం బాగా కలిసి వస్తాయి. అంతేకాదు ఈ సమయంలో మీకు ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు ఏవైనా ఉన్నాయో కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.
గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ సమయంలో డబ్బు ఏదో ఒక విధంగా మీ వైపుకు వస్తుంది, ఆకర్షణీయం అవుతుంది. అంటే మీకు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు గ్రహ దోషాలు తొలగిపోయి సంపాదించడానికి అనేక మార్గాలు తెరుచుకొని దైవ అనుగ్రహంతో ముందుకు సాగిపోతారు అని మనం చెప్పుకోవచ్చు. దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో మీ పైన ఉంటుంది. అలానే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో లేదా ఎవరైనా నూతన ఉద్యోగం కోసం కానీ నూతన వ్యాపారం కానీ చేయాలనుకుంటే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం రోజున రాత్రి 8:30 తర్వాత వీరు అయితే ఈ శుభవార్తలైతే వినబోతున్నారు. ఉద్యోగస్తులకు నేడు బాగా కలిసి వస్తుంది. అలాగే ఎవరైతే ప్రమోషన్లు అందుకోవాలి అనుకుంటున్నారో ఈ శుభవార్త అయితే మీరు అందుకుంటారు. నేడు ఈ రాశి వారి అపరితమైన ఎనర్జీగా ఉత్సాహంగా ఉంటారు. ఇక నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ఫ్రెండ్స్‌కు హెల్ప్ చేస్తారు. ఆర్థిక పరంగా లాభాలు చేకూరుతాయి. కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్‌ను వదిలేయండి. ఓటమి పాలవుతారు. కానీ వెంటనే మీ విజయాలు మీ సొంతం అవుతాయి. సృజనాత్మకంగా కలిగే అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడతాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అలాగే మీరు ఊహించని వారి నుంచి డబ్బు అందుకుంటారు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సలహాయ కనుక ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం రోజున రాత్రి 8:30 తర్వాత మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే.